ప్రభుత్వ ఆసుపత్రులు దారుణ పరిస్థితుల్లో ఉన్నాయంటూ సాక్షి ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసింది. దూది కూడా రోగులే తెచ్చుకోవాలని సూచిస్తున్న వైద్య సిబ్బంది, ఇన్సులిన్ ఇంజక్షన్లు ఎక్కడా లభించడమైన మందులన్నీ సరఫరా చేస్తున్నామంటున్న సర్కారు, ప్రభుత్వ ప్రకటనలకు భిన్నంగా క్షేత్రస్థాయి పరిస్థితులు, 108 శోకాలు డై చేసిన పలకదు, ప్రాణాలు పోతున్న రాదు, బాబు ఎలుబడిలోని 108 అంబులెన్సుల సేవలు అస్తవ్యస్తం, సరైన నిర్వహణ లేక మూలన పడ్డ 100కు పైగా వాహనాలు, మిగిలినవి ఫోన్ చేస్తే ఎప్పుడొస్తాయో తెలియని దుస్థితి, గ్రామీణ గిరిజన ప్రాంతాల్లోనూ ఆపదలు ఆదుకొని ఆపద్బాంధవి, నిర్వహణ కాంట్రాక్ట్ అస్మదీలకు కట్టబెట్టేందుకు అత్యుత్సాహం, సేవలు అందించడంలో మాత్రం శ్రద్ధ చూపని టీడీపీ కూటమి సర్కార్, అంపశయ్యపై ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులకు 3,500 కోట్ల బాకీ, ఆరోగ్య ఆసరాకు తిలోదకాలు, ఉచిత వైద్యం అందించబోమంటూ తేల్చి చెప్తున్న యాజమాన్యాలు, సేవల విస్తరణ పట్టించుకొని ప్రభుత్వం, నిలిచిన ఎంపానల్మెంట్, టోటల్గా మందులు అయితే బయట కొనాల్సి వస్తుంది అంటూ పేషెంట్లు చెప్తున్నారన్నటువంటి కోణాన్ని ప్రజేసింది. ఎంతవరకు వాస్తవం అన్నది అలా ఆసుపత్రుల దగ్గరికి వెళ్ళిన వాళ్ళు, మన బంధువులు వెళ్ళిన వాళ్ళు చెప్పాలి.